హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈ వీడియోలో వచ్చేసి మనము ట్రేసింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. ముందు వీడియోలో చూపించాను కదా మనం ఎలా వేసుకోవాలనేసి, హ్యాండ్స్ కానీ ఇలా అంతా మొత్తం అయితే చూపించాను కదండి. ఈ వీడియోలో అయితే మనము నెక్కి ఒకే టైంలో రెండు వైపులా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎండు వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా వేసుకోవాలని చూపిస్తానండి. మనం ఫ్రంట్ తీసేసుకొని ఇక్కడ పెట్టుకోవాలని మనం ముందు పెట్టేసుకున్నాం కదండి. అలా మనం ఫ్రంట్ అనేది తీసుకున్నాం కదా, మనకు లెంత్ ఎంత కావాలనేది చూపించాను కదండి మీకు. మనకు కొంచెం తక్కువైందంటే అప్పుడు ఏం చేద్దామంటే పైన వచ్చేసి మనం మనము డిజైన్ అనేది డ్రా అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, మనకు 8 ఇంచెస్ అట్లా అనేది ఉంది. మనకు కొందరికి వచ్చేసి నెక్ ఎక్కువ పెట్టుకుంటారు, కొందరు తక్కువ అనేది పెట్టుకుంటారు అని చెప్పాను కదండి. అలాగే మనము 9 అనేది పెట్టుకుంటారు, కొందరు లేదంటే 10 అనేది పెట్టుకుంటారు. మనకు ఎవరు నెక్ బట్టి మనం ఆ ప్రకారంగా మనమైతే పెట్టేసుకుందామండి, ఓకేనా. మనకు లెంత్ ఎంత కావాలనేది చూసేసుకునేసి పెట్టేసుకుందాము. ఒకే టైంలో మీకు ఎలా వేసుకునేది చూపిస్తానండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి ఏమనేసి, ఓకేనా. మనము ట్రేసింగ్ పేపర్ అనేది తీసుకుందామండి. మనం ట్రేసింగ్ పేపర్ తీసుకునేసి అంటే మన కార్బన్ పేపర్ అనమాట. కార్బన్ పేపర్ తీసుకొని మనం ఇలా డిజైన్ ఎలా వేసుకోవాలనేది మీకు చెప్పాను కదండి. ఇలా కార్బన్ పేపర్లు ఎలా వేసుకోవాలనేసి, అలాగే ట్రేసింగ్ పేపర్లు ఎలా వేసుకోవాలనేసి మీకు ఒక్కొక్క దానికి ఒక విధంగా చెప్పేశాను. ఇక్కడ చూసారు కదా, మనం ట్రేసింగ్ పేపర్ తీసుకొని అంటే కార్బన్ షీట్ తీసుకొని ఇక్కడ అనేది మనము కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకోవచ్చు అండి. మనకు అర్థం కాలేదంటే ఇట్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే మనము కరెక్ట్గా మనము లెంత్ అనేది ఎక్కడ వరకు ఉందనేసి చూసేసుకొని అక్కడ వరకు అయితే మనం పెట్టేసుకోవచ్చు అండి, ఓకేనా. మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూసారు కదా, మనం నెక్ అయితే ఇలా పెట్టేసుకుందాము. నెక్ దగ్గర అయితే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా నెక్ దగ్గర మనకు లైన్ ఉంది కదా, ఆ లైన్కి కరెక్ట్గా వచ్చేలాగా చూసేసుకునేసి పెట్టేసుకోండి. మనకి ఇక్కడ ఎంతవరకు కావాలనేది, మనకి మధ్య ఎంతవరకు ఉందనేది చూసేసుకొని, మనకి మధ్యలో ఇలా ఉంది కదా సెంటర్ చూసేసుకొని ఇలా మర్చేసుకోవాలండి. చూసారు కదండి, కరెక్ట్గా ఇలా చూసేసుకొని మర్చేసుకొని కొంచెం ఇలాగనేది మనము చిన్నగా ఇట్లా అనేసుకున్నామంటే మనకు కరెక్ట్గానే సరిపోతుంది. మనకి అప్పుడు వచ్చేసి నెక్కు ఎంత ఉందనే చూసేసుకోవాలండి. ఇక్కడ నెక్కు ఎక్కడ ఉందని చూసేసుకొని మనం జరుపుకునేవాలి. ఇక్కడ జరుపుకున్న తర్వాత చూసారు కదా, మన నెక్ దగ్గర ఎక్కడ వరకు ఉంది ఏమనేది చూసేసుకొని జరుపుకోవాలి. చూసారు కదండి, ఇలా జరిపేసుకొనేసి సెంటర్ అనేది ఎక్కడికి ఉందని చూసేసుకుందాము. ఇలా చూసేసుకొని మధ్యలోకి పెట్టేసుకొని డ్రా అయితే చేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ పైన ఎక్కడ వరకు ఉంది, కింద ఎక్కడ వరకు ఉంది కదా, ఇలా చూసేసుకునేసి మనము చూసారు కదండి, ఇక్కడ లైన్ అనేది చూసేసుకునేసి ఈ సైడ్ కింద సైడ్ పైన సైడ్ అనేది నెక్ దగ్గర ఇలా చూసేసుకొని మొత్తం ఫినిషింగ్ అనేది పెట్టుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఇక్కడ పైన అనేది గ్యాప్ ఉంది. మనం ఫస్ట్ ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఆ గ్యాప్లో వచ్చేసి మనము డ్రా అయితే చేసుకుందామండి. సేమ్ డిజైనే వచ్చేలాగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మనం కదులుతుంది అని పేపర్ ఎలా మూవ్ అవుతుంది అనుకునే పని అయితే ఏం చేయాలంటే మనం పిన్ అయితే పెట్టేసుకోవాలండి. కదలకుండా మూవ్ కాకుండా పిన్ కానీ ఏదైనా వెయిట్ అనేది పెట్టేసుకొని మనం మూవ్ కాకుండా అయితే చేసుకోండి డిజైన్ అనేది, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కార్బన్ షీట్ అనేది ఉంది కదా, అది వచ్చేసి మనకి కింద అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి మధ్యలో చూసేసుకొని సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ చూసేసుకొనేసి మనమైతే పెట్టేసుకుందాము. ఇలా చూసేసుకొని సెంటర్ పాయింట్ అనేది ఎక్కడుందని చూసేసుకొని పెట్టేసుకున్న తర్వాత సేమ్ అండి కింద సైడ్ కానీ మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఒకే టైంలో మనము రెండు పనులను చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా, అక్కడ సెంటర్ లేకని తీసుకున్నాము. ఇక్కడ పైన అయితే కార్బన్ షీట్ వచ్చేసి మనకు నేమ్స్ ఉన్నాయి కదా, అది పై వైపుకి వచ్చేలా పెట్టుకున్నాము. ఇక్కడ చూసారు కదా, కింద ఎలా పెట్టేస్తానో ఇలా తిప్పేసి పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు క్లాత్కు ఇలా అనేది పెట్టేసుకోవాలి. క్లాత్ పైన వచ్చేసి మనకు నెంబర్స్ ఉండేలాగా చూసేసుకోవాలి, ఓకేనా. కింద అనేది మనకు ఒత్తు కోసము ఒక షీట్ అయితే నేను పెడుతున్నాను, ఓకేనా. ఎయిర్పోర్ట్ షీట్ అయితే పెడుతున్నానండి అక్కడ. ఇక్కడ కరెక్ట్గా మనకు సెంటర్లో ఎక్కడుందని చూసేసుకునేసి ఇలాగైతే మనం డ్రా చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా అంతా చూసేసుకునేసి మనకు కదులుతుంది అనుకుని అయితే మనం ఏదైనా పిన్నులు కానీ ఇలా పెట్టేసుకోవచ్చు, లేదంటే కనుక మనకు ఐడియా బట్టి డిజైన్ అయితే గీసేసుకోవచ్చు అండి. అక్కడక్కడ కొంచెం మనకు గ్యాప్ అలా వచ్చిందంటే మనం ఇలాగ డిజైన్ అయితే కొమ్మలాగా ఇలా లీఫ్ లాగా డిజైన్ చేసుకున్నామంటే అప్పుడు మనకు కరెక్ట్గా అయితే సరిపోతుంది, ఓకేనా.
మనం ట్రేసింగ్ చేసేటప్పుడు మనకు పెన్సిల్ మనకు ఎక్కువ షార్ప్గా అయితే ఉండకూడదండి. పెన్సిల్ కానీ పెన్ను కానీ మనకు ఎక్కువ షార్ప్ లేకుండా చూసేసుకొని చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు షార్ప్గా ఉంటే ముక్క అనేది ఇలా డ్రా చేసేటప్పుడు మనకు కట్ అవుతుందండి. ఇక్కడ మనకు ట్రేసింగ్ చేసేది. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఇలా డ్రా చేసుకున్నాం. మనము షీట్తో వేసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనకు కనపడలేదు అనుకుంటే మనకు మార్కింగ్ పెన్సిల్ ఉంటుంది కదా వైట్ కలర్ది, దాంతోనే మనము డ్రా చేసుకోవచ్చండి. అప్పుడు డ్రా చేసుకున్నామంటే మనకు నిండుగా అనేది కనపడుతుంది. మనము వర్క్ వేసుకునేకి ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే మనం మొత్తం అనేది ఇలాగ వేసేసుకుందామండి. డిజైన్ అయితే ఇలా వేసుకుందాము. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ డిజైన్ అనేది. ఓకేనా, మీకు పేపర్ ఇలా చిన్నగా అలా ఉందంటే మనం A4 షీట్ కదా అండి, ఇది A4 3 అయితే పేపర్ అనేది ఉంటుంది. అలాగైనా మనము తీసుకొని ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు అండి. ఓకేనా, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది వర్క్ అనేది. చూసారు కదా, మనం ఇలాగనేది డ్రా చేసుకున్నాము. ఇలా డ్రా చేసుకున్నామంటే మనకు చాలా బాగుంటుందండి. ఓకేనా, ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ మీరు ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి. ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి ఏమనేది మీకు మొత్తం అయితే అక్కడైతే ఉందండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి చూసారంటే మీకు ఎలా వేసుకోవాలనేది, ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలి, ఏం చేయాలనేది మీకు ఫుల్ అయితే డీటెయిల్స్ అయితే అక్కడైతే ఉన్నాయండి. మీరు చేసేసుకోండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనం ఏ డిజైన్కి ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది మీకైతే అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదండి, మనం ఇక్కడైతే మొత్తం ఇలా డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత చూద్దామండి ఎలా ఉందో, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే అయిపోయిందండి. చూద్దాం. చూసారు కదండి ఎలా ఉందో డిజైన్ అనేది, మొత్తం అయితే ఇలాగుంది. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా అక్కడ స్టిచెస్లో చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా, గ్యాప్ అయితే ఇట్లా ఉంది. మనం ఇలా పెన్సిల్ చేసుకునేసి ఇలా అయితే మన డిజైన్ అయితే మొత్తం అయితే ఇలా చేసుకుందాం. చూసారు కదా, ఇలాగైతే చేసుకుందాం. ఇప్పుడు మనకి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో కన్నా ఇలాగే ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూసేయండి. మీకు అప్పుడు అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు మనకి ఈ డిజైన్ వచ్చేలాగానే మన డిజైన్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, ఇలా మనకు కొంచెం గ్యాప్లో కానీ ఇలా డిజైన్ అయితే ఇలా చేసుకున్నామంటే కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అడిగి సరిపోతుందండి, మనకు క్లీన్గా ఉంటుంది. ఓకేనా, చూసారు కదండి, ఇక్కడైతే మనకు ఫిల్ అయితే అయిపోయింది. మన 2 సైడ్ కానీ అలాగే చూసారు కదండి, 2 సైడ్ కానీ అలాగే ఉంది. మనకి ఇక్కడ మనకు కొంచెము డార్క్గా కావాలి కాబట్టి మనకు లైట్గా ఉంది కదా, కొంచెం డార్క్ అయితే ఇలాగైతే వేసుకుందాము. మీకు కొంచెమే వేసి చూపిస్తున్నానండి. కావాలంటే మీరు మొత్తం అయితే ఇలాగైతే డ్రా చేసుకోండి. ఈ పెన్సిల్తో మనం డ్రా చేసుకున్నామంటే మనకు కొంచెం నీట్గా అనేది ఉంటుంది. ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది. స్టిచ్ చేసుకునే కానీ మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనం మొత్తం అయితే వేసుకుందామండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీకు ఈ వీడియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు మొత్తం అయితే ఇలా వేసుకున్నాము. మనకు నెక్ చుట్టూ మన డిజైన్ కావాలంటే అక్కడ బీడ్స్ కానీ మన థ్రెడ్ వర్క్ కానీ ఇలా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏ వర్క్ కావాలంటే థ్రెడ్ వర్క్ ఏం చేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ చేసుకోవచ్చు, కొందంతతో చేసుకోవచ్చు. చూసారు కదండి, మొత్తం అయితే ఇలాగ ఉంది. అక్కడక్కడ ఇలా బొటిస్ లాగా ఇలా డిజైన్ అయితే చేసుకోండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు. చూసారు కదండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది చూడాలనుకునే వాళ్ళ కోసం ప్లీజ్ ఈ ఛానల్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కానీ వస్తున్నట్టయితే ఈ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.